మాకైతే డాల్ఫిన్స్ కనిపించాయన్నమాట. పాండిచ్చేరి బ్యాక్ వాటర్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో కనిపించింది. మామూలుగా ఇక్కడ చాలా అరుదుగా కనిపిస్తుందని చెప్పేసి బోట్ నడిపే వాళ్ళు చెప్పారనమాట. సో ఫస్ట్ డాల్ఫిన్స్ అనగానే మేమైతే చాలా షాక్ అయ్యాము ఎక్కడున్నాయని చెప్పేసి. చాలా దూరంలోనే ఉన్నాయి అవి, బట్ మాకైతే చాలా క్లియర్గా కనిపించింది. ఒక 20 నుంచి 30 వరకు ఉంటాయన్నమాట. గుంపులుగా వెళ్తూ ఉన్నాయి. సాధారణంగా ఉదయం టైంలో కనిపిస్తుంది అండ్ వాతావరణం బాగున్నప్పుడు కనిపిస్తుందని చెప్పారు. చాలా రేర్గా కనిపిస్తుంది, బట్ మాకైతే కనిపించాయి. ఐఎమ్ సో లక్కీ. నేను ఇక్కడ మీకు ట్యాప్ చేసి చూపిస్తున్నాను. హోప్ మీరు కూడా చూసుంటారు. మా డే 1 పాండిచ్చేరిలో సన్ రైజ్తో స్టార్ట్ అయిందనమాట. దగ్గరలో ఉన్న అరవిల్లే బీచ్కి వెళ్ళేసి సన్ రైజ్తో స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి టిఫిన్ చేసేసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. అరౌండ్ 10 o'clock అయితే మేము వచ్చాము. కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. సీజన్ అయితే ఇంకొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మేమైతే ఇండిపెండెన్స్ డే టైంలో వెళ్ళాము. క్రౌడ్ అనేది ఓకేగానే ఉన్నారనమాట. అంటే ఎక్కువగా లేదు తక్కువగా లేదు, ఉన్నారు మీడియంగానే. ఇక్కడికి వెళ్ళిన వెంటనే మేమైతే ఫస్ట్ కోకోనట్ వాటర్ తాగేసాము, కొంచెం డీహైడ్రేషన్ అవ్వకుండా. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ మరి అంత మెయింటెనెన్స్ లేకపోయినా సరే ఇదైతే బాగానే ఉందన్నమాట. కొంచెం అడవిలానే అనిపించింది. ఫస్ట్ అయితే మా డేని ఇలా స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళైతే 4 places చూపిస్తామని చెప్పారు. టికెట్ వచ్చేసి ఆన్లైన్లో మనకి 350 రూపీస్ అని చెప్పారు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కూడా 300 నుంచి 350 రూపీస్ అని చెప్పారనమాట. బట్ ఇక్కడ వెళ్ళి కనుక్కుంటే 500 రూపీస్ అని చెప్పారు. సో మేము అడిగాము ఎందుకు 500 రూపీస్, 350 రూపీసే కదా అని చెప్తే, లేదు 350 రూపీస్ అయితే ½ an hour మాత్రమే, అదే 500 రూపీస్ అయితే 1 hour ఉంటుంది బోట్ జర్నీ అని చెప్పారు. అండ్ 4 places కవర్ చేస్తామని చెప్పారనమాట. సరే అనేసి మేమైతే 500 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము. మనం ఎప్పుడైతే బోట్లోకి ఎంటర్ అవుతామో అప్పటి నుంచి మనకి టైం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు 4 ప్లేసెస్ని మనల్ని చుట్టి మళ్ళీ తీసుకొచ్చి వదిలే వరకు ఈ 500 రూపీస్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఈ బోట్ రైడింగ్ అనేది ఓపెన్లో ఉంటుంది. సో మీరు ప్రాపర్గా కనుక్కోండి ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏనా అని చెప్పేసి. అంటే చాలా మంది పర్సనల్గా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఇలా గవర్నమెంట్ మెయింటెనెన్స్ కాబట్టి ఒకసారి ప్రాపర్గా కనుక్కోండి. ఇక్కడ డిస్ప్లేలో మనకి చూపిస్తున్నారు కదా, ఇవన్నీ ఉంటుందా అని నేను అడిగాను అనమాట. అంటే మనల్ని సముద్రంలో తీసుకెళ్ళి అక్కడ ఫ్లోటింగ్ లాగా చేయడం అనేసి అవన్నీ ఏమి ఉండవండి. జస్ట్ మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోనే అట్లా తిరుగుతూ ఉంటాం బ్యాక్ వాటర్స్లో. ఇవంతా వచ్చేసి సపరేట్ ప్యాకేజెస్, సపరేట్ ఏరియా అని చెప్పారనమాట. ఓకే ఫైన్, మేమైతే ఇక్కడ తీసేసుకున్నాము. మీకు ఏమన్నా క్యాప్ స్పెక్స్ కావాలంటే పక్కనే షాప్స్ అని కూడా ఉంటాయి. ఇక్కడ రోడ్ మ్యాప్ కూడా చాలా నీట్గా వేశారు. టోటల్ 4 places అని చెప్పారు కదా. ఫస్ట్ వచ్చేసి మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ అంతా ఎలా ఉంటుంది, ఆ చెట్లు అవన్నీ చూపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అరికమేడు, అక్కడ వచ్చేసి ఒక హిస్టారికల్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా ఇయర్స్ నుంచి అక్కడే ఉందన్నమాట. సో అది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఆ శతాబ్దాల క్రితము, అంటే ప్రీవియస్ శతాబ్దాలు ఉంటాయి కదా అప్పుడు అనమాట. థర్డ్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్, ఫోర్త్ వచ్చేసి ఓషన్ మౌత్. ఫస్ట్ 2 places కోసం వెళ్ళకపోయినా సరే సెకండ్ 2 places అనేవి చాలా బాగున్నాయి అనమాట. ఓషన్ మౌత్ కోసం అయితే మనం వెళ్ళొచ్చు. సో బ్యాక్ వాటర్స్ అండ్ ఓషన్ కలిసే ప్లేస్ అనమాట. తెలుగులో అయితే ముఖద్వారం అంటాం కదా. సో అదైతే చాలా ఆసమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని చెప్పి. మాకే బెనిఫిట్ ఏమైందంటే మమ్మల్ని తీసుకెళ్లిన బోట్ రైడర్ అనేది కొంచెం మాకు థ్రిల్లింగ్గానే చూపించారనమాట. అంటే బోట్ని అలా షేక్ చేస్తూ, అండ్ మెయిన్గా లైఫ్ జాకెట్ అనమాట. వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. లైఫ్ జాకెట్ అనేది అంత ఈజీగా మనం రిమూవ్ చేయకూడదు. కంప్లీట్ జర్నీ అంతా కూడా మనం వేసుకొని ఉండాలి. ఒక బోట్లో ఒక 20 members ఉంటారు. మనకు కావాలంటే 20 members వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే పర్సనల్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. కాస్ట్ వేరీస్ అవుతుంది. మేము గ్రూప్గా వెళ్ళాం కాబట్టి సో వాళ్ళు ఎలా చెప్తే అలానే వెళ్ళామన్నమాట. లేదు మేము కొన్ని బోట్స్ అక్కడ చూసాము, వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే ప్రైవేట్గా తీసేసుకున్నారు. ఓన్లీ 3 members 2 members మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి, మీరు మాత్రమే వెళ్ళాలి అని అనుకుంటే అది మీరు మాట్లాడుకోవచ్చు. బట్ కాస్ట్ అనేది 300 రూపీస్ ఉండదన్నమాట. 500 రూపీస్ కూడా ఉండదు, మోర్ దెన్ దట్ ఉంటుంది. సో మీరు అలా కావాలి అని అనుకుంటే సో అది కూడా ఫైన్ అనమాట, వెళ్ళొచ్చు. బట్ ఎలా వెళ్ళినా సరే మనం బోట్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్స్ 2 stops వరకు మనల్ని అలో చేయరు ముందుకు వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి. ఎందుకంటే ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైన్ వేస్తారని చెప్పారనమాట. సో దాని తర్వాత మనం ఓషన్ మౌత్ చూసుకొని రిటర్న్లో వచ్చినప్పుడు మనల్ని ఒక్కొక్కరుగా అలో చేస్తారు. ఫ్రంట్కి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో సింగిల్గానే వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. అంత రష్గా ఏమి ఉండదు అనమాట. ఫస్ట్ అయితే మనం లోపలికి ఒక 1 kilometer నడవాల్సి ఉంటుంది. అంత దూరం ఏమి ఉండదు. లోపలికి నడిచిన తర్వాత ఆ బోట్స్ అన్నీ ఒక దగ్గర ఆగుంటాయి అనమాట. ఫస్ట్ అయితే మనం లైఫ్ జాకెట్ వేసేసుకోవాలి. లైఫ్ జాకెట్ వేసేసుకున్న తర్వాత అక్కడ చాలా బోట్సే ఉన్నాయి. ఈ వీడియోలో అయితే టాపిక్ వచ్చి పాండిచ్చేరి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ హిస్టరీ, ఇంపార్టెన్స్ అండ్ టూరిజం గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు. లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఫస్ట్లీ వెల్కమ్ టు పుదుచ్చేరి, అదేనండి పాండిచ్చేరి. ఫ్రెంచ్ కల్చర్, శాండీ బీచెస్ అండ్ అరవిల్లే తో ప్రసిద్ధిగాంచిన ఈ నగరం ఇంకో హిడెన్ ట్రెజర్ని కూడా దాచేసింది. అదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆఫ్ పాండిచ్చేరి.
ఇవి పెద్దగా కాకపోయినా పాండిచ్చేరి యొక్క ప్రకృతి రక్షక కవచం, పక్షుల స్వర్గం మరియు పర్యాటకులకు అద్భుత అనుభవం. ఈ వీడియోలో మనం పాండిచ్చేరి మ్యాంగ్రూవ్ అడవుల చరిత్ర, పరిణామం మరియు ప్రస్తుత ప్రాధాన్యం గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. ఫస్ట్లీ అసలు మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి? ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో, నదీ ముఖాల్లో పెరిగే ప్రత్యేక చెట్లు. వాటి వేరు సముద్రం నీటిలో కూడా ఆక్సిజన్ తీసుకోవడానికి సహాయపడతాయి. మ్యాంగ్రూవ్స్ లేకపోతే తీర ప్రాంతాలు తుఫాన్లు, సునామీలకు బలహీనమైపోతాయి. కాబట్టి వీటిని గ్రీన్ షీల్డ్స్ ఆఫ్ కోస్ట్ అంటారు. మ్యాంగ్రూవ్స్ మొక్కల ఉనికి 65 మిలియన్ల సంవత్సరాల క్రితమే గుర్తించబడింది. భారతదేశంలో చోళులు, పల్లవులు పాలించినప్పుడు మ్యాంగ్రూవ్ స్థానిక ప్రజలు జీవనాధారంగా అయ్యాయి. మత్స్యకారులు చేపలు పట్టేవారు, రాజులు నౌకలు నిర్మించేవారు, గ్రామాలు వీటిని సహజ గోడలుగా భావించేవి. పాండిచ్చేరి కూడా చోళులు, పల్లవులు పాలించిన ప్రాంతం. ఇక్కడ మ్యాంగ్రూవ్స్ మత్స్యకారులకు, గ్రామాలకు ఆశ్రయం అయ్యాయి. అప్పుడు నుంచి ఇవి కేవలం చెట్లే కాదు, జీవనాధారం. 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి పాండిచ్చేరి ఒక పెద్ద వాణిజ్య కేంద్రం అయింది. పోర్ట్స్, ట్రేడింగ్ షిప్స్ అన్నీ అయ్యన్ కుప్పం మరియు చున్నాంబర్ బ్యాక్ వాటర్స్ గుండా వెళ్ళేవి. ఫ్రెంచ్ కాలంలో మ్యాంగ్రూవ్స్ ప్రాధాన్యం వాణిజ్య రవాణా, పోర్టు భద్రత కోసం పెరిగినవి. కానీ పట్టణాలు పెరిగాయి, పరిశ్రమలు వచ్చాయి, ఆక్వాకల్చర్, సాల్ట్ ప్యాన్స్, టూరిజం వల్ల పాండిచ్చేరి మ్యాంగ్రూవ్స్ని తగ్గిపోయింది. ఒకప్పుడు పెద్ద ప్రాంతాన్ని కప్పిన ఈ అడవులు ఇప్పుడు చిన్న చిన్న ప్యాచెస్గా మాత్రమే మిగిలిపోయాయి. 2004లో సునామీ వచ్చినప్పుడు గట్టిగా తాకింది పాండిచ్చేరిని. అప్పుడు శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయం గమనించారు. మ్యాంగ్రూవ్స్ ఉన్న ప్రాంతాలు తక్కువగా నష్టపోయాయి. అప్పుడు ప్రపంచం మొత్తం మ్యాంగ్రూవ్స్ నిజమైన విలువ గుర్తించింది. ఇవి తీర ప్రాంతం, గ్రామాలను అలల నుంచి కాపాడే సహజ గోడలుగా నిరూపితమైనవి. తర్వాత పాండిచ్చేరి ప్రభుత్వం, NGOs కలిసి మ్యాంగ్రూవ్స్ని కాపాడడం మొదలుపెట్టారు. అప్పుడు చున్నాంబర్ బ్యాక్ వాటర్స్ వద్ద మ్యాంగ్రూవ్స్ మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ అడవులు ఇప్పుడు ఎకో టూరిజం హాట్స్పాట్గా మారాయి. ఇప్పుడు మీరు పాండిచ్చేరికి వెళ్తే చున్నాంబర్ బోట్ హౌస్ వద్ద బోట్ రైడ్ని చేసి మ్యాంగ్రూవ్స్ గుండా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం డాల్ఫిన్స్ని కూడా చూడొచ్చు. సో అలాగే మేము వెళ్ళినప్పుడు చూసామన్నమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయి. బ్యాక్ వాటర్ బ్యూటీని ఈజీగా చూడొచ్చు. అన్నీ కలిపి ఒక అన్ఫర్గటబుల్ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా అయితే మనకిస్తాయి. క్లైమేట్ చేంజ్, సైక్లోన్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో మ్యాంగ్రూవ్స్ మన భవిష్యత్తును కాపాడే గ్రీన్ షీల్డ్. ఇవి కేవలం చరిత్రలో భాగం కాదు, ఇవి మన కోస్టల్ సర్వైవల్కి ఒక కీలకం. తదుపరిసారి మీరు పాండిచ్చేరి వెళ్తే బీచెస్ మాత్రమే కాదు, ఒకసారి మ్యాంగ్రూవ్స్ అడవుల గుండా ప్రయాణించండి. అక్కడ మీరు ప్రకృతి శక్తి, చరిత్ర మరియు భవిష్యత్తు రక్షణ అన్నింటినీ ఒకే చోట ఖచ్చితంగా అయితే చూడగలుగుతారు. ఈ వీడియోలో అసలు మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి, ఎందుకు ఏర్పడింది, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది నాకు తెలిసిన నాలెడ్జ్లో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఆల్రెడీ పాండిచ్చేరి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో మీకు హోప్ఫుల్లీ యూజ్ అవుతుందని అనుకుంటాను. ఫస్ట్ అయితే మనం బోట్ రైడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లోపలికి తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్లో ఆపుతారు. అక్కడ 25 మినిట్స్ బ్రేక్ అయితే మనకు ఉంటుందన్నమాట. సేమ్ బోటే పక్కన ఉంటుంది. 25 మినిట్స్ మనం అక్కడ దిగి ఒక ఐలాండ్ లాగా ఉంటుంది, అక్కడ నడుచుకొని అక్కడ పురాతనమైన కట్టడం ఒకటి ఉంటుంది, దాన్ని చూసుకొని ఆ గోడల దగ్గర ఒక ఫొటోస్ తీసుకొని ఏమన్నా మనకి కావాలంటే స్నాక్స్ కూడా అక్కడ అమ్ముతారు. స్నాక్స్ తినేసి 25 మినిట్స్లో మనం బ్యాక్ అయితే వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ బోట్లో మనము లైఫ్ జాకెట్స్ వేసేసుకొని కొంచెం ముందుకైతే వెళ్తాము. ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఫిషింగ్ హార్బర్ కనిపిస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా సముద్రంలోకి వెళ్ళే పడవలన్నీ అక్కడే ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద ఫిషింగ్ చేసేవన్నీ చూడొచ్చు మనము. అంటే అంత దగ్గరగా మనం ఇంతవరకు చూడం కాబట్టి ఫిషింగ్ హార్బర్లో మాత్రమే అది చూడగలుగుతాము. సో చూసినప్పుడు మనకి క్లియర్గా డీటెయిలింగ్ అనేది కనిపిస్తుంది, అవి ఎంత పెద్ద బోట్స్ అవన్నీ అనమాట. దాన్ని చూసుకొని కొంచెం ముందుకు తీసుకెళ్తారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రము ఈ బ్యాక్ వాటర్స్ కలిసే ప్లేస్ వరకు మనం వెళ్తామన్నమాట. అక్కడైతే చాలా లోతు ఎక్కువ ఉంటుందని చెప్పేసి లైఫ్ జాకెట్స్ అస్సలు తీనివ్వలేదు, ఫొటోస్ కూడా తీసుకోనివ్వలేదు అనమాట.
హార్బర్కి ముందు తీసుకోవచ్చు, హార్బర్ తర్వాత అయితే అస్సలు అలో లేదు. కొంచెం కేర్ఫుల్గా మనము లైఫ్ జాకెట్స్ని క్యారీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే మేము ఈ బ్యాక్ వాటర్స్ నుంచి సముద్రం ఒడ్డుకు వెళ్ళామో అక్కడే మాకు డాల్ఫిన్స్ కనిపించాయన్నమాట. అవి చాలా ఎక్కువే ఉన్నాయి, 20 to 30 వరకు ఉన్నాయన్నమాట. అవి జంప్ చేస్తున్నప్పుడు మేము ఈజీగా చూసాము. ఇది మార్నింగ్ టైం కాబట్టి పాసిబుల్ అయింది, ఈవినింగ్ టైమ్స్ ఎవరైనా చూసారో లేదో మనకు తెలియదు. దాని తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాము. సో ఈ 4 ప్లేసెస్ని కవర్ చేసుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదే స్టార్ట్ పాయింట్కి మనం పెట్టేస్తారనమాట. రిటర్న్లో మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మన ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేటప్పుడు ఆ వ్యూ అనేది 2 పక్కల చెట్లతో కవర్ చేసి మధ్యలో మనం వెళ్తుంటాము. అండ్ మన బోట్ కూడా అలానే వెళ్తుంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. అండ్ మీరు కొంచెం సముద్రం లోపలికి వెళ్ళాలంటే కూడా అక్కడ మీరు మాట్లాడుకోవచ్చు. సముద్రం లోపలికి తీసుకెళ్లే బోట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, దాని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో మేము అది ప్రిఫర్ చేయలేదు. బట్ ఈ రైడ్ అయితే వర్త్ అనే చెప్తాను నేను. ఆల్మోస్ట్ 1 hour నుంచి 1.5 hour వరకు రైడ్ ఉంటుంది. మనం బ్యాక్ వాటర్స్లోనే ఉంటాము. ఇక్కడ చేపలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఈ బ్యాక్ వాటర్స్ అయితే కంప్లీట్గా ఉప్పు నీళ్ళే, సముద్రం నుంచి వచ్చిన వాటర్సే కాబట్టి ఉప్పు నీళ్ళే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిషింగ్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు. మేము ఇలా బోట్లో వెళ్తున్నప్పుడు ఆ చేపలు కూడా ఎగురుతూ ఉన్నాయన్నమాట. చేపలు దొరుకుతుంది, రొయ్యలు దొరుకుతుంది. మీరు ఇలా బయట వెళ్ళినప్పుడు సీ ఫుడ్ అనేది ట్రై చేయండి. మన దగ్గర ఉన్నదానికి అక్కడ వెళ్ళి ట్రై చేయడం అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో అయితే మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేశాను. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మాకైతే ఇది 500 రూపీస్ టికెట్ డీటెయిల్స్ పడింది. నెక్స్ట్ టైం మీరు ఎక్కువగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది కనుక్కోండి వాళ్ళు మీకు ఎంత చెప్తున్నారు అనేసి. మినిమం అయితే మనం 500 రూపీస్ అయితే ఈ 1 to 1.5 hour జర్నీకి అయితే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ స్పెండ్ చేసి వచ్చిన తర్వాత మీరు కూడా ఫీల్ అవుతారు ఇది వర్త్ అనేసి. ఫైనల్లీ ఐ కెన్ సే వర్త్ వర్మ వర్త్. వెళ్ళినప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, అండ్ ఈ వ్యూ అయితే ఇంకా అస్సలు మిస్ అవ్వద్దు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్రిప్లో మీరైతే ఈ ట్రిప్ని ప్లాన్ చేశాను అనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.